పోయినాయి. ఎట్లా ఉంది ఇప్పుడు కొన్ని రోజుల నుంచి వార్తల్లో చూసుకుంటే టీవీలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఏమైనా ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తారా? ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ అంతా వేస్టే. కరెంట్ ఇస్తా అంటాను, కరెంట్ ఇస్తేనే తెలియదు. 6 గంటలే వస్తుంది, పొద్దున సాయంత్రం 6 గంటలకు పోతుంది, మళ్ళీ పొద్దున 6 గంటలకు వస్తుంది. కరెంట్ తోటి ఇబ్బంది, బత్తాలతో ఇబ్బంది, ఊరియా బత్తాలతోటి. మళ్ళా ఇంకోటి ఏంటిది, రైతు బంధు బరాబరి పంటకి వేస్తలేడు. రుణమాఫీ చేసినామంటారు వాళ్ళు, రైతు బంధు వేస్తున్నారు, బోనస్ ఇస్తున్నాం అనుకుంటా చెప్తారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇక బోనస్ మేము ఎప్పుడు ఇస్తారో ఇస్తలేదు. ఎట్లా ఉంది మన కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఏ విషయంలో మంచిగా ఉంది? కరెంట్ బిల్లు ఇది లేకుండా చేసిండని ఇది ఒకటి చేసిండేది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కరెంటు 24 గంటలు ఉండేది. రైతులకు ప్రతి యాసింగ్ కానీ పంటకు ముందుగానే వేసేది, డబ్బులు నీళ్ళు ఇచ్చేది. ఇవన్నీ వేస్టే. కాంగ్రెస్ వేస్టే. కాంగ్రెస్ వేస్టే. మరోసారి మేమే వస్తాం, ప్రజలు మొత్తం మమ్మల్ని ఆదరించుకుంటారు, ఇంకోసారి 117 స్థానాలు గెలిపి చూపెడతాం అనుకుంటా చెప్పాలి. బొందగెళ్తారు. మా దగ్గర టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చుడు కష్టం. ఎక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? పల్లా రాజశేఖర్ రెడ్డి. టీఆర్ఎస్ ఆయన పనితీరు కానీ ఆయన ఏమైనా ఆపదగిట్లో ఉంటారు, ఆదుకుంటాడు, మంచిగా ఉంది. ఓకే. మళ్ళీ కేసీఆర్ని రాకుండా చేస్తా, వాళ్ళ మొలక కూడా మొత్తం లేకుండా చేస్తా, ఆయన ఉరి తీయాలనుకుంటా, ఇలాంటి మాటలు చెప్తాను కదా రేవంత్ రెడ్డి. ఆయన ఎప్పుడు మంది చేసి ఉండదు. ఇప్పుడు మీకు అడవులో హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, ఏమైనా అమల్లోకి వచ్చిందా లేదా ఎట్లా ఉంది ఇప్పుడు? ఏమి ఇచ్చిండు, ఏమి హామీలు ఇచ్చింది ఏది చేయలే. ఏది కరెంట్ బిల్ ఒకటి రద్దు చేసిండు అంతే. ఆయన హామీలలో బస్సు ఫ్రీ ఆడోళ్ళకు అదొకటి. ఇప్పుడు మొత్తం ఏమున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులకు ఎటువంటి లబ్ధి అనేది లేదు. మొత్తం మందు బస్సాలకు అన్నిటికీ తిరుగుడే, ఆన్లైన్. ఇప్పుడు కార్యక్రమం ఉన్న వాళ్ళకు ఒకసారి వస్తే ఇంకోసారి రాకుండా ఇది ఆన్లైన్ ఒకటి. దీనివల్ల దేనికి యూజ్ అవుతలేదు. ఇప్పుడు కరెంటు సరిగా లేదు, కాలం లేదు, కొన్ని వాటర్ సుతా ఇప్పుడు పెద్ద పెద్ద డ్యామ్లకి వెళ్ళి వాటర్ సుతా వస్తలేవు. దానివల్ల కాళేశ్వరం కూలిపోయింది. కేసీఆర్ కట్టింది దండగా కేవలం కమిషన్ల కోసం కట్టిన అనుకుంటా చెప్పాను. దేనికి కమిషన్లో దానికా? ఇప్పుడు ఆ కాళేశ్వరం కట్టడం వల్ల కొన్ని వాటర్ అనేది రైతులకు యూజ్ అవుతుంది అంతే తప్ప అతను కమిషన్లకు కట్టిండో దేనికి కట్టిండో ఎవరికి తెలియదు. రైతులకు చాలా మేలు చేసిందంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే కేసీఆర్ చాలా మేలు చేసిండు. ప్రతి కారుకు అమౌంట్ వేస్తుండు, రైతుకు ఇంత అని. ఇప్పుడు మీ ఊర్లో కళ్యాణ లక్ష్మి కానీ లేకుంటే రైతు బీమా కానీ ఇలాంటి పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏమి వస్తున్నాయి? కళ్యాణ లక్ష్మి వస్తున్నా? వస్తుంది. ఇవి వస్తున్నాయి కానీ రైతులకైతే దేని యూజ్ లేదు, లబ్ధి అనేది పొందలేదు. ఈ ప్రభుత్వంలో అయితే రైతులు అసంతృప్తిగా ఉన్నారు, మొత్తం అసంతృప్తిగా ఉన్నది. ప్రతి ఒక్క చిన్న వస్తువుకు ఆన్లైన్ చాలా ఇబ్బంది పడతారు. ఆన్లైన్ చేస్తాడు. ఇప్పుడు ఈ 2020 సుధా మళ్ళీ ఆన్లైన్ అంటాడు. ఆన్లైన్ అంటే పోయి తిరుగుడు లేవంటారు. బుక్ చేయరాదు కొందరికి. నాకు బుక్ చేస్తే పోతే రాలేదన్న దుకాణంలో దించిన లోడ్ దించిన ఇబ్బంది అవుతుంది. మందు బస్సాల కాడ మస్తు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వస్తుందా ఈ ప్రభుత్వం? ఇక రాదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. ఇంకోసారి నేనే వస్తాను అనుకుంటా చెప్పాను. ఆయన చెప్తే ఆయన చెప్పుకుంటాడు, ఆయన చెప్పుకుంటాడు కానీ రాదు కాంగ్రెస్ ప్రభుత్వం. అంతా ప్రజల చేతుల్లోనే ఉన్నది కదా. ఇప్పుడు కేసీఆర్ అంటావు, కేసీఆర్ ఎక్కడ ఇంత అప్పు చేసిండో తెలియదు కానీ రైతులకైతే ఇంత హాని చేయలేదు. దానివల్ల రైతులు లబ్ధి పడ్డారు, కొందరు ఉన్న వాళ్ళు సుతా లబ్ధి పడ్డారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏ లబ్ధి లేదు. ఇందిరమ్మ ఇండ్లు అని ఎక్కడెక్కడో కొన్ని ఇచ్చిండ్లు, దానివల్ల యూజ్ కొంతమందికి అయింది. ఇప్పుడు మొత్తం పూర్తిగా జాగలేని వాళ్ళకు అన్నట్టు వస్తున్నారు. దానివల్ల జాగలేని వాళ్ళకి సుతా ఇండ్లు లేవు, ఏం లేవు. మా ఊళ్ళో ఒక 3-4 జాగానే లేదు, వాళ్ళకు వచ్చే ఇండ్లు సుతా వేరే వాళ్ళకు వచ్చేసినాయి. దానివల్ల ఏది యూజ్ లేదు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ రాదు. మళ్ళా ప్రస్తుతానికైతే కారు మీదనే ఎక్కువ ఉన్నది నజరు.